ఈ నెల 30వ తారీఖున నేను చెప్తున్న ఈ గోవిందుడి మంత్రాన్ని తప్పకుండా జపించండి. నేను చెప్పబోతున్న పనులు ఆ గోవిందుడి సన్నిధిలో తప్పకుండా చేయండి. అవేంటో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి అనేది సంవత్సరంలో ఒకే ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు. ఈ ఒక్క రోజు సంవత్సరం పొడవును వచ్చే 24 ఏకాదశులతో సమానం. పద్మపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఉత్తర దిక్కున ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకున్నప్పుడు దీన్ని మోక్ష ద్వారం అని కూడా అంటారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కలిసి ఈ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణు దర్శనానికే వెళ్తారు. మన ముక్కోటి దేవతలందరూ కలిపి జరుపుకునే ఏకైక ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా చెప్తారు. ఈ ఒక్కరోజు ఆ గోవిందుని దర్శించిన లేదా స్మరించిన కొన్ని కోట్ల యాగాలు, వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మనకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. చిన్న తులసీ దళం భక్తితో సమర్పిస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతారు.